హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. వీళ్ళరా ఈ ఉదయకాలం మనం ప్రస్తుతం వెల్లూరులో సిఎంసి హాస్పిటల్ కేపీటీ బ్లాక్ వద్ద ఉన్నాం. ఈ స్థలానికి ప్రత్యేకమైన రీతిలో ఇక్కడున్న బిడ్డలను సందర్శించడానికి వచ్చాం. ఈ యొక్క ఐడా స్కటర్ అనేటువంటి ఒక పెద్ద మిషనరీ 1990వ సంవత్సరంలో ఈ యొక్క హాస్పిటల్ ప్రారంభించారు. 1990వ సంవత్సరంలో అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి వచ్చి ఈ యొక్క తమిళనాడు వెల్లూరు ప్రాంతంలో ఈ గొప్ప హాస్పిటల్ నిర్మాణము చేయటం జరిగింది. అప్పటి నుండి ఇప్పటికీ దాదాపు 136 సంవత్సరాలు 136 సంవత్సరాలుగా ఈ హాస్పిటల్ రన్ అవుతూ ఉంది. దేవుడు అద్భుతమైన రీతిలో దీన్ని అభివృద్ధి పరుస్తూ వచ్చాడు. ఇక్కడ పనిచేసే ప్రతి డాక్టర్, ప్రతి నర్సు, ఏ వర్కర్ అయినా సరే ఎంతో చిత్తశుద్ధితో వారికి ఇవ్వబడిన పనిని నమ్మకంగా చేస్తూ ఉంటారు. ఇది నిజంగా దేవుని యొక్క మహాకృప. ఎందుకంటే అనేక మంది మరి పని అప్పగించిన కూడా సరిగ్గా చేయరు. అయితే ఈ హాస్పిటల్ పైన, ఈ హాస్పిటల్ సిబ్బంది పైన దేవుని యొక్క మహాకృప ఎంతో ఉన్నది. ఆ క్రమశిక్షణ, ఆ చిత్తశుద్ధి, ఆ నిబద్ధత, ఈ యొక్క సంగతులన్నింటినీ కూడా ఈ హాస్పిటల్లో మనం చూడగలం. మరి దేవుని మహాకృపను బట్టి మేము కూడా మెడికల్ చెకప్కి ఎక్కడ రావడం ద్వారా ఈ హాస్పిటల్లో సంగతులన్నింటినీ కూడా చూడటం జరిగింది. ఇక్కడ ప్రతి వ్యక్తిని చూచినప్పుడు మరి వారి వారి పనులను ఎవరో గమనిస్తున్నట్టుగా వారు చేస్తూ ఉంటారు. అది చాలా అద్భుతమైనటువంటి సంగతి. అంటే దైవ భయము అనేది ఈ హాస్పిటల్ ప్రాంగణాల్లోనూ, అలాగే ఈ హాస్టల్స్ ప్రాంగణాల్లోనూ, నర్సింగ్ కాలేజీలో ప్రతి చోట ఉన్నది అనే విషయాన్ని సుస్పష్టంగా నా మట్టుకు నేను గమనిస్తూ వచ్చాను. ప్రియులారా, కాబట్టి మీ బిడ్డలను మీకు సంబంధించిన వారిని కష్టపడి చదివించండి. వారు ఇక్కడ సీట్ సంపాదించుకుని చదవటం అదొక గొప్ప భాగ్యమని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీ బిడ్డలను ఇప్పటి నుండే శ్రద్ధతో చదివించండి. ఒకవేళ వాళ్ళకి వెల్లూరులో సీట్ రాకపోయినా చిత్తూరులో, ఆంధ్రాలో సిఎంసి హాస్పిటల్ పెట్టారు. అక్కడైనా సీట్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి సమయాలు సద్వినియోగం చేసుకోండి. మరి తద్వారా మీ బిడ్డలను కూడా ప్రోత్సహించండి. ఈ యొక్క హాస్పిటల్ యొక్క మరి క్షేమము కొరకు ఇంకా అనేక మందికి ఇది సేవలు అందించేటట్లుగా, ఇది కమర్షియల్ హాస్పిటల్ కాదు. వచ్చినటువంటి పేషెంట్స్కి వ్యాపార రీత్యా చూచేది కాదు. అక్కడ జబ్బు ఉంటే ఉందని చెప్తారు, లేదు అంటే లేదని చెప్తారు. వెంటనే ఒకవేళ వారికి ప్రాబ్లము లేకపోతే సంతోషంతో పంపిస్తారు. అంటే కనుక ఫలానా ప్రాబ్లం ఉంది, ఫలానా చేయాలి, దేనికి ఎంత ఖర్చు అవుతుందని కూడా చెప్తారు. ఇది ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి సంగతి. కాబట్టి వీళ్ళరా, ఈ మాటలు వింటున్న మీరు మన బిడ్డలను మంచి విద్యావంతులుగాను, వైద్యులుగాను, నర్సెస్గాను, ఇంకా ఆయా రకములైనటువంటి దానిలో వారు షైన్ అయ్యేటట్లుగా చేయడానికి ఇది ఒక మంచి ప్రదేశం అని మీకు మరి మనవి చేస్తూ ఉన్నాను. అదే సమయంలో
మరి మీకు ఈ విషయాన్ని చెప్పుటేందుకు కూడా నేను సంతోషిస్తున్నాను. గత 2 దినాలుగా ఈ మరి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సోఫియా ఐడా స్కడ్డర్ ద్వారా ప్రారంభించబడిన ఈ హాస్పిటల్ గురించినటువంటి సందేశాలు మీకు తెలియచేయాలని దీని సంగతులు ఎంతో ఆశపడుతూ వచ్చాం. కాబట్టి గుర్తించి అలాగున మరి అనేక మంది మేలు పొందినట్లుగా ఈ హాస్పిటల్ రాబోయే తరాలకి అనేక మందికి వైద్య సేవలు అందించేటట్లుగా ఇప్పటి నుండి అనేక మంది ప్రతిభావంతులైనటువంటి డాక్టర్స్ బయటికి వెళ్ళేటట్లు వారు కూడా వివిధ స్థలాల్లో మరి సమాజానికి సేవలు అందించేటట్లుగా మీ యొక్క ప్రార్థనలు జ్ఞాపకం పెట్టుకోవాలని మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును. ఆమేన్. ప్రార్థిస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ లేని మా దేవా, నీ వందనాలు. క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మీ దాసురాలు సోఫియా ఐడా స్కడ్డర్ ద్వారా దీన్ని మీరు ఈ యొక్క ప్రాంతంలో, భారతదేశంలో, తమిళనాడులో, ఈ ప్రాంతంలో, ఎల్లూరు ప్రాంతంలో ఏర్పాటు చేసినందుకే స్తోత్రాలు. దీవించండి, ఆశీర్వదించండి, ఇంకా అభివృద్ధిలోకి తీసుకురండి. దీనిపైన మీకు అదృష్టం ఉంచండి. అనేక మంది ఈ హాస్పిటల్ ద్వారా మరి స్వస్థత పొందుతూ అనేక మంది వైద్యులు కూడా సిద్ధపరచబడుతూ సహాయం చేయండి. మీకు అనుగ్రహించండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో స్తోత్రించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుతాడు. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.